పెళ్ళి అని చెప్పి మా లావణ్యకి నాకు సత్యనారాయణ గారి దంపతులు ఈ మొక్క గిఫ్ట్గా ఇచ్చారు. అంటే గిఫ్ట్ వద్దు మొక్కే ముద్దు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది ఆయన చెప్పింది. పూర్వం అయితే గిఫ్ట్లు ఇచ్చేవారు, బొకేస్ ఇచ్చేవారు. ఆ బొకేస్ అలా తీసుకుని అలా మన పక్కన పడేసేవారు. కానీ మొక్క అయితే ఆయన గుర్తుగా కంపల్సరీ ఎక్కడితో నాటుకుంటాం. మళ్ళీ సంవత్సరానికి కూడా నా 2వ పుట్టినరోజుకి, 3వ పుట్టినరోజుకి, 4వ పెళ్లి రోజుకి, 5వ పెళ్లి రోజుకి ఆయన మొక్క ఇచ్చారు, ఈయన మొక్క ఇచ్చారు మనకు గుర్తుంటుంది కదా. కానీ మొక్కే చాలా ముద్దు. ఇదైతే చాలా నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ మొక్క కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. పిల్లలకు బారసాలు చేసేటప్పుడు, లేదా అక్షరాభ్యాసాలు చేసేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, అలాంటి ఎటువంటి విశేషాలు వచ్చినప్పుడు కూడా స్నేహానికి మనం ఒక గిఫ్ట్ ఇవ్వడం అన్నదే మానవుల్లో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి అలవాటు. మంచి మంచి వస్తువులు ఇస్తారు. అటువంటి వస్తువుల్ని కూడా, బంగారాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు మన స్నేహితుడు బాగుండాలి, ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలనే కాంక్షతో చిన్న మొక్కని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది.